హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహెచ్పి తెలుగు ట్యూటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి పిహెచ్పి టెరినరీ ఆపరేటర్. ఈ టెరినరీ ఆపరేటర్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి, ఓకేనా. సో ఇది సింపుల్గా మనం కోడింగ్ చేయొచ్చు, ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు టెరినరీ ఆపరేటర్ అంటే ఏమంటే దీనికి కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఎల్స్ అయితే ఇఫ్ మళ్ళీ ఎల్స్ అని కండిషన్ ఇచ్చి మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ అవన్నీ ఇస్తాం. కానీ ఈ టెరినరీ అదే టెరినరీ ఆపరేటర్ కి సింగిల్ లైన్ లో కోడ్ రాయొచ్చు అనమాట. సింపుల్ వేలో ఉంటుంది. అది ఎలా అనేది నేను కోడింగ్ లో చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఇదేనండి. ఇప్పుడు కండిషన్స్ అప్లై చేసినప్పుడు ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ చూపిస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ చూపిస్తుంది. అదే మామూలుగా తెలిసిందే మనకి, ఏది ఇఫ్ లో ఎల్స్ లో యూస్ చేస్తారు, ఓకేనా. కానీ ఈ టెరినరీ ఆపరేటర్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే కండిషన్ అని ఉంటుంది. దీన్ని కండిషన్ అంటారు. ఈ కండిషన్ తర్వాత ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తారు. దీన్నే టెరినరీ ఆపరేటర్ ఏమంటారు, టెరినరీ ఆపరేటర్ టెరినరీ ఆపరేటర్. సో ఇప్పుడు ట్రూ స్టేట్మెంట్, ఒకవేళ ట్రూ స్టేట్మెంట్ వచ్చింది, ట్రూ ట్రూ అయిందనుకో స్టేట్మెంట్, ఇది ప్రింట్ అవుతుంది. లేదు అంటే ఇది ప్రింట్ అవుతుంది. మధ్యలో కోలన్ అనేది మనము ఇస్తాం ఉంటాం. ఈ స్టేట్మెంట్ సపరేట్ అనేది చూపిస్తుంది, ఓకేనా. అర్థమైంది అనుకుంటా. టెరినరీ ఆపరేటర్ క్వశ్చన్ మార్క్ తో గుర్తిస్తారు, ప్లస్ ఒకే లైన్ లో రాయొచ్చు. దీన్ని టెరినరీ ఆపరేటర్ అంటారు. మనం ఒకే లైన్ లో డివైడ్ చేయకుండా ఒకే లైన్ లో రాయడం, అది నేను కోడింగ్ లో చేసి చూపిస్తాను, ఓకేనా. సో నేను ఏం చేస్తానంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 50, ఎక్స్ ఈక్వల్ 50 అంటే ఎక్స్ అనేది 10 కంటే ఎక్కువ ఉందా? ఎస్, కరెక్టే. అంటే ఇది చూడండి, ఈ సింటాక్స్ చూడండి. క్వశ్చన్ మనకు ఈ ఈ స్టేట్మెంట్ నేను జెడ్ లో స్టోర్ చేసాను. ఇప్పుడు జెడ్ లో స్టోర్ చేసుకున్నప్పుడు ఏమైతుంది, ఇది ట్రూ కావాలి. సో ట్రూ అయితే ఇది చూపిస్తుంది, ఫాల్స్ అయితే ఇది చూపిస్తుంది. ఇప్పుడు ఎకో జెడ్ ఎక్స్ అంటే ట్రూ అంటే ఇది చూపిస్తుంది, ఒకవేళ ఇక్కడ ఫాల్స్ అనుకో ఫాల్స్ అని చూపిస్తుంది. అంటే ఒకటే లైన్ లో వచ్చేసింది, ఓకేనా. అర్థమైందా? సో ఇప్పుడు నేను కోడింగ్ లో చేసి చూపిస్తాను, మీరు చూడండి. సో నేను ఫైల్ తీసుకుంటున్నాను. ఫైల్ నేమ్ వచ్చేసి టెరినరీ ఆపరేటర్. అయితే జస్ట్ టెరినరీ ఇస్తాను, ఓకేనా. ఇప్పుడు నేను ఫైల్ తీసుకుంటున్నాను, టెరినరీ డాట్ పిహెచ్పి, ఓకేనా. ఇప్పుడు మనం ఇది ఎలా ఓపెన్ చేయాలి తెలుసు కదా నీకు. సో మీకు తెలుసు, లోకల్ హోస్ట్ అని ఇస్తే ఇక్కడ టెరినరీ అని ఉంటుంది చూడండి కింద, ఓకేనా. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వచ్చేస్తుంది, ఓకే. ఇప్పుడు మనకి సో ఇది సింటాక్స్, పిహెచ్పి సింటాక్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బాగా వినండి. ఇప్పుడు $x వేరియబుల్ తీసుకుంటున్నాను. వేరియబుల్లో నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఎక్స్ అనే దాంట్లో నేను ఎంత స్టోర్ చేసుకుంటున్నాను, 10 అని స్టోర్ చేసుకుంటున్నాను. ఇది తెలిసింది. ఇప్పుడు ఈ టెరినరీ ఆపరేటర్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఇప్పుడు సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, సో ఎక్స్ గ్రేటర్ దాన్ 20. సో 20 ఇచ్చాక ఇక్కడ స్పేస్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. ఇచ్చినాక దీన్ని మొత్తాన్ని మనం జెడ్లో స్టోర్ చేసుకుంటాం. జెడ్ మీ ఇష్టం, నేను ఏలో స్టోర్ చేసుకుంటాను, లేదంటే జెడ్ మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఏమని స్టోర్ చేసుకుంటాం అంటే గ్రేటర్. సో గ్రేటర్. సో ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్ ఒకవేళ ఫాల్స్ అయితే మళ్ళీ అదే జెడ్ లో స్టోర్ చేసుకుంటున్నాం. స్మాల్ ఓకేనా. సో సెమీకోలన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఎకో. ఇప్పుడు కండిషన్ ఏమి, ఎక్స్. సో ఇది క్యాపిటల్ కాదు, స్మాల్ ఎక్స్. ఇది ఎక్స్
ఒకవేళ ఇప్పుడు ట్రూ అయితే ఇది ప్రింట్ కావాలి, ట్రూ కాకపోతే ఇది ప్రింట్ కావాలి. చూద్దాం. ఇప్పుడు ఎకో $x అంతే కదా. చూద్దాం ఇక్కడ ప్రింట్ చేసి ఏమొచ్చింది, 20 వచ్చింది. సో 20 కాదు, సారీ సారీ సారీ, ఇక్కడ ఎక్స్ జెడ్ కదా, ఇదే కదా జెడ్ కదా ప్రింట్ కావాల్సింది. సారీ, స్మాల్. ఎందుకు, ఎక్స్ వాల్యూ తక్కువ ఉంది, అదే ఎక్స్ వాల్యూ ఎక్కువ ఉంది అనుకుందాం. ఇక్కడ 30 ఉంది. సో 30 వస్తే ఏమొస్తుందో చూద్దాం. సో గ్రేటర్. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక మోడల్ నేను చూపిస్తాను. ఇంకొక మోడల్ ఏమంటే బాగానండి, దీన్ని కామెంట్ చేస్తున్నాను. కామెంట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ 2 టైమ్స్ జెడ్ పెట్టాను కదా. సో జెడ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. అలా కాకుండా మనం డైరెక్ట్ గా జెడ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా అనేది చూద్దాం. సో మనం డైరెక్ట్ గా $x greater than 20, ఓకేనా, 20 క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏం చేయాలంటే గ్రేటర్ కోలన్ స్మాల్ అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే మనము ఇక్కడ ZX డైరెక్ట్ గా ఇక్కడే స్టోర్ చేసుకుంటాం. సో ఏ లైన్ లో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ చూద్దాం, ఇక్కడ నేను 10 ఇస్తాను. 10 ఇచ్చి చూడండి వచ్చేసింది స్మాలర్ అని. సో ఇది ఒక మోడల్ అనమాట. అర్థమైందే? ఇంకా మీకు ఒకవేళ ద వాల్యూస్ అంటే ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ ని యాడ్ చేయాలనుకుంటే, ఇప్పుడు సపోజ్ ద వాల్యూ స్మాలర్ అని ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ ది వాల్యూ ఈస్ అని ఇచ్చి ఇక్కడ కన్కానిటేషన్ తెలుసు కదా, కలపడం. చూద్దాం. గ్రేటర్. సో ఇలా సారీ, ఇక్కడ కన్కానిటేషన్ కాదు, సెమీకోలన్ ఇచ్చి ఇవ్వాలి. అది కూడా కాదు. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఇదంతా ఒకటే అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని హోల్ బ్రాకెట్ ఇవ్వాలి. హోల్ బ్రాకెట్ ఇచ్చి ఇక్కడ కన్కానిటేషన్ ఇవ్వాలి. కన్కానిటేషన్. సో మీరు గమనించండి, కన్కానిటేషన్ ఇక్కడ. ఇప్పుడు చూద్దాం. సో చూడండి, ద వాల్యూ ఇస్ స్మాల్. ఎందుకంటే ఇప్పుడు మనం స్ట్రింగ్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ స్ట్రింగ్ యాడ్ చేసేటప్పుడు ఇక్కడ డాట్ ఇవ్వాలి. డాట్ అంటే ఏమి, ఈ రెండు కలుపుతుంది అనమాట. సో ఇదంతా ఒకటే కోడింగే. సో ఇది చెక్ చేస్తుంది. చెక్ చేసి ఇది వాల్యూ ట్రూ అయితే ఇది చూపిస్తుంది, ఫాల్స్ అయితే ఇది చూపిస్తుంది. మనం స్టోరీలో చూస్తాం. ఇంకా జెడ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి ZX $Z అనేది ఎక్కువ చూపిస్తుంది. అర్థమైంది కదా. ఇదొక మోడల్, ఇదొక మోడల్. మీ ఇష్టం ఏదైనా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.